నమస్తే, నేను మీ తేజ. అమెరికాలో ఈరోజు ఇరాన్కి సంబంధించిన కొన్ని డ్రోన్స్ అన్ని కూడా అక్కడ ఫ్లై అయ్యాయి. అటాక్ చేయడానికి వచ్చాయంటూ కూడా అమెరికన్ ఇంటెలిజెన్స్ రీసెంట్గా కొన్ని విషయాలు తెలియపరిచింది. ముఖ్యంగా ఈ అమెరికాలో ఇరాన్కి సంబంధించిన డ్రోన్స్ ట్రంప్ని, అలాగే డిఫెన్స్ మినిస్టర్ పెట్స్ హెగ్జెత్, అలాగే ఫారెన్ మినిస్టర్ మార్క్ రూబియో వీళ్ళ ఇంటి వద్దకు కూడా ఈ డ్రోన్స్ అన్ని కూడా వెళ్ళాయంట. మేము అటాక్ చేస్తామని ఆల్రెడీ ఇరాన్కి సంబంధించిన ఐఆర్జేసీ కొన్ని గంటల ముందే ప్రకటించింది. కొన్ని గంటల్లో మీరు మా నాయకుల్ని ఎలా అయితే హతమార్చారో మేము కూడా మీ నాయకుల్ని అదే రకంగా హతమార్చబోతున్నాం అని హెచ్చరించింది ఇస్లామిక్ రెవల్యూషన్ గార్డ్ కార్ప్స్. అయితే ఎప్పుడైతే వారు ఆ రకంగా మాట్లాడారో కొన్ని గంటల్లోనే డ్రోన్స్ అన్ని కూడా వైట్ హౌస్ దగ్గర, అలాగే ట్రంప్ ఎక్కడైతే ఉన్నారో మార్ ఏ లోగో, ఇది ఫ్లోరిడాలో ఉంది, ఆయన నివాసం వద్ద ఈ డ్రోన్స్ అన్ని కూడా దృశ్యమయ్యాయి. ముఖ్యంగా ఫోర్ట్ మెక్నైర్ మిలిటరీ బేస్ అక్కడే డ్రోన్స్ ముందుగా కనిపించాయంటూ కూడా చెప్తున్నారు. ఫారెన్ మినిస్టర్ మార్క్ రూబియో, అలాగే డిఫెన్స్ మినిస్టర్ పెట్ హెగ్జెత్ వీళ్ళని హతమార్చడానికి ఒక ప్లాన్ ప్రకారం ఈ డ్రోన్స్ వచ్చాయంటూ కూడా చెప్తున్నారు. ఆ వచ్చిన డ్రోన్స్ కూడా షాహెద్ 136. ఇవేంటంటే ఆత్మాహుతి దాడి చేసుకున్నట్టుగా ఉంటాయి మాట. ఎక్కడైతే టార్గెట్ చేశారో ఆ ప్లేస్కి వెళ్ళి వాటంతట అవే బ్లాస్ట్ అయితే ఆ రకంగా ఇరాన్ డ్రోన్స్ని ఫ్లై చేయగలుగుతుంది. ఇదేంటి అగ్రరాజ్యంలో ఇరాన్కి సంబంధించిన డ్రోన్స్ అంత ఈజీగా ఎలా వచ్చాయి? ఎవరో కుట్ర పన్నుతున్నారా? మరి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది అమెరికాకి సంబంధించింది? ఇట్లాంటి అనుమానాలు చాలా వరకు కూడా బయటకు వస్తా ఉన్నాయి. అయితే ఈ విషయాన్ని ఇరాన్ కన్నా ముందు ది జెరూసలేం పోస్ట్ ఏదైతే ఉందో ఇజ్రాయెల్కి సంబంధించి ముందుగానే అమెరికన్ ఇంటెలిజెన్స్ కూడా హెచ్చరించింది. కొన్ని గంటల్లో డ్రోన్స్ అన్నీ కూడా అటాక్ చేయడానికి వస్తున్నాయి. ముఖ్యంగా వైట్ హౌస్, అలాగే ట్రంప్ ఎక్కడైతే ఉంటున్నారో మార్ ఎల్ లోగో ఆ ప్రాంతంలో డ్రోన్స్ అన్ని కూడా బ్లాస్ట్ అయ్యే పరిస్థితి ఉంది, జాగ్రత్తలు తీసుకున్నట్టు కూడా. తర్వాత ఫోర్ట్ మెక్నైర్ ఆ మిలిటరీ బేస్ని కూడా లాక్డౌన్ చేశారు. ఇప్పుడు ఆ డ్రోన్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా వచ్చాయి, ఆ డ్రోన్స్ ఎక్కడికి వెళ్ళాయి, ఆ డ్రోన్స్ ఎలా అదృశ్యమయ్యాయి, దాని గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునేందుకు వాళ్ళు ప్రయత్నిస్తాం. అంటే ఇరాన్ కూడా కావాలనే ఈ ప్లాన్స్ చేస్తూ ఉంది, ఆత్మాహుతి దాడులకి పాల్పడుతోంది మొదటి నుంచే చెప్తుంది. దీనికి కారణం ఏంటంటే ఇరాన్కి సంబంధించిన లీడర్స్ ఎప్పుడైతే అయతుల్లా అలీ ఖమేనీని చంపేశారో, ఆయన చనిపోయిన తర్వాత నిజానికి అక్కడ ప్రభుత్వం పడిపోయింది. ఆ ప్రభుత్వాన్ని నిలబెట్టేందుకు ఇరాన్ దేశస్థులు భయభ్రాంతులకి గురి కాకుండా నాయకత్వాన్ని నడిపించేటట్టుగా కొంతమంది నాయకుల పేర్లు బయటికి వినిపించాయి. అంటే అయతుల్లా అలీ ఖమేనీ తర్వాత కొంత నాయకులు అక్కడ ఉన్నారు ఈ మిలిటరీ వ్యవస్థల్ని, రాజకీయ వ్యవస్థల్ని నడిపించడానికి. సో వారిని ఇజ్రాయెల్ అలాగే అమెరికా ఖతం చేసింది. ముఖ్యంగా ఇస్మాయిల్ కాతిబ్, ఇతను ఇంటెలిజెన్స్ మినిస్టర్, అలాగే అయతుల్లా అలీ ఖమేనీకి చాలా మంచి స్నేహితుడు. అలీ లరిజానీ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ ఇరాన్కి సంబంధించి, ఇతను కూడా హతం చేశారు. తర్వాత అజీజ్ నజీర్జదా ఐఆర్జేసీకి సంబంధించిన కమాండ్, ఇతన్ని కూడా హతం చేశారు. అంటే అక్కడ నాయకత్వ లోపం ఉంటే ఇక ఇరాన్ పూర్తిగా లొంగిపోతుంది, అక్కడ మనకి అనుకూలించే ప్రభుత్వాన్ని తీసుకురావచ్చనే అమెరికా ఇజ్రాయెల్ ప్రయత్నం అంటూ కూడా చెప్పారు. నిన్న ఇరాన్లో ఏదైతే ఫోర్స్ గ్యాస్ ఉందో అక్కడ చాలా గట్టిగానే అటాక్ చేశారు. దీనివల్ల ఇరాన్కి చాలా నష్టం, ఇరాన్తో పాటు మిగిలిన దేశాలన్నిటికీ కూడా చాలా నష్టం. సో తర్వాత గల్ఫ్ కంట్రీస్ పైన కొన్ని గంటల్లో మేము అటాక్ చేయబోతున్నాం. ముఖ్యంగా ఆయిల్ రిఫైనరీస్ పైన, అలాగే ఖతర్, సౌదీ అరేబియా అటువంటి ప్రాంతాల్లో ఉన్న ఈ పెట్రోలియం ఫెసిలిటీస్ పైన మేము అటాక్ చేయబోతున్నాం, అక్కడున్న కార్మికుల్ని వెంటనే పంపించండి అంటూ కూడా చెప్పినట్టుగానే బాలిస్టిక్ మిసైల్ వెళ్ళి అక్కడ అటాక్ చేస్తుంది. 5 మిసైల్స్ అటాక్ చేస్తే 4ని
ఖతర్కి సంబంధించిన మిసైల్స్ గాల్లోనే వాటిని అటాక్ చేసి అడ్డుకుంది. ఒక మిసైల్ అయితే మాత్రం నేరుగా ఆయిల్ రిఫైనరీ దగ్గరికి వచ్చి అటాక్ చేసింది. అక్కడ 70% వరకు కూడా డ్యామేజ్ అయిందంటూ కూడా చెప్పారు. తర్వాత ఇరాన్ రూట్ మార్చింది. ఇప్పుడు ఐఆర్జేసీ ఎవరైతే మిలిటరీ ఉందో, ఇస్లామిక్ రెవల్యూషన్ గార్డ్ కార్ప్స్, దానికి నాయకుడిగా అహ్మద్ వహీద్ ఆయన ఉన్నారు. ఆయన ఏం చెప్తున్నారంటే, మా దగ్గర 60 to 70% యురేనియం ఉంది. 24 గంటల్లో ఒక న్యూక్లియర్ వెపాన్ని మేము తయారు చేయగలం. ఇప్పుడు మా దగ్గర 11 న్యూక్లియర్ వెపాన్స్ని తయారు చేయగలగా ఆ యురేనియం మా దగ్గర ఉంది, ఆ ప్లూటోనియం మా దగ్గర ఉంది. ఇప్పుడు ఏం చేస్తారంటూ కూడా బెదిరించే ప్రయత్నం కూడా చేస్తారు. అంటే ఆయన ఏం చెప్తున్నారంటే క్లియర్గా, మేము యుద్ధం మీరు ఆపినా మేము ఆపం, మేము అటాక్ చేస్తూనే ఉంటాం. కారణం ఏంటంటే మా నాయకుల్ని మీరు చంపేశారు. అలాగే ఇరాన్లో చాలామంది దేశ ప్రజలు చనిపోవడానికి కారణం మీరయ్యారు. కాబట్టి ఆల్రెడీ వాళ్ళు అనుకున్నట్టుగానే గల్ఫ్ కంట్రీస్లో ఉన్న అమెరికాకి సంబంధించిన సైనిక స్థావరాలన్నింటినీ కూడా అటాక్ చేశారు. ఇప్పుడు రూట్ మార్చి ఇరాన్ డైరెక్ట్గా అమెరికా పైన కాలు పెట్టబోతుంది. ఎస్, స్లీపర్ సెల్స్ లేదంటే టెర్రరిస్టులు వీళ్ళతోనే అటాక్ చేయడానికి ఒక పెద్ద ప్లాన్ చేస్తుంది. వీళ్ళ టార్గెట్ ఏంటంటే ట్రంప్ని చంపడం వీళ్ళ టార్గెట్. దానికోసం వీళ్ళు ఏదైనా చేస్తారు. వీళ్ళ ప్రాణాలు పోయినా పర్వాలేదు, కానీ ట్రంప్ని అయితే మాత్రం ఖచ్చితంగా చంపాలనే ఒక ప్లాన్తోనే ముందుకు వెళ్తున్నట్టుగా కూడా అర్థమవుతుంది. సో ఇరాన్ దగ్గర చాలా డ్రోన్స్ అయితే ఉన్నాయి, అటాకింగ్ డ్రోన్స్. ముఖ్యంగా ఈ వార్ లాంటి సమయంలో ఇరాన్కి చాలా ఉపయోగపడే డ్రోన్స్ అవి. షాహిద్ 136, షాహిద్ 131, అలాగే అబాబిల్, రాష్, ఫాట్రోస్, కమాండ్ 12, ఇంకా రకరకాల డ్రోన్స్ అన్ని కూడా ఉన్నాయి. కొన్ని లక్షల సంఖ్యలో ఈ డ్రోన్స్. అలాగే చైనా నుంచి కూడా ఈ డ్రోన్స్ ఇరాన్కి హెల్ప్ అవుతున్నాయంటూ కూడా చెప్పారు. అయితే మరి ఈ ఫోర్ట్ మెక్నైర్, అలాగే వాషింగ్టన్, అలాగే ఫ్లోరిడాలో ఏ అయితే ఇరాన్కి సంబంధించిన డ్రోన్స్ ఫ్లై అయ్యాయో అవి ఎవరి డ్రోన్స్? ఏ దేశానికి సంబంధించిన డ్రోన్స్? ఇరాన్ పంపించిందా, లేదంటే చైనా నుంచి ఏమైనా ఆ డ్రోన్స్ అక్కడ ఫ్లై అయ్యాయా? ఇంటెలిజెన్స్ కొన్ని విషయాల్ని బయటకు చెప్పలేదు, కానీ ఇజ్రాయెల్ మాత్రం ముందుగానే వీటిని పసిగట్టి ఆల్రెడీ అమెరికాకు సంబంధించిన ఇంటెలిజెన్స్కి ఈ విషయాన్ని తెలియపరిచింది. దీనికి సంబంధించిన న్యూస్ అంతా కూడా ది జెరూసలం పోస్ట్ అనే ఇజ్రాయెల్కి సంబంధించిన న్యూస్లో బయటకు వచ్చింది. ట్రంప్ని చంపడానికి ప్లాన్ చేశారు. ఈ డ్రోన్ల సహాయంతో ఆత్మాహుతి దాడులు చేయడానికి ప్లాన్ చేశారు. షాహిద్ 131 అనే డ్రోన్ని ఫ్లై చేశారు. వాళ్ళ దగ్గర క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంది, శాటిలైట్ ఇమేజెస్ ఉన్నాయి, వాళ్ళ కదలికలు తెలుసుకుంటున్నారు. ట్రంప్తో పాటు ఎవరుంటున్నారు అంటే అమెరికాని అంతం చేయాలన్నా, లేదంటే అమెరికాని ప్రజెంట్ ఇప్పుడు వార్ సిచ్యువేషన్లో అమెరికాని ఈ వార్ని ఆపడానికైనా వాళ్ళు ఏం ప్లాన్ చేస్తారంటే, ఇరాన్ వాళ్ళు ఎవరైతే ముఖ్య నాయకులు ఉన్నారో ట్రంప్తో పాటు ఫారిన్ మినిస్టర్ మార్క్ రూబియో, అలాగే డిఫెన్స్ మినిస్టర్ పెట్స్ హెగ్సెత్, వీళ్ళని లేపేస్తే ఇక ఈ వార్ తగ్గుతుంది అనే ఒక ఆలోచన అయితే చేస్తా ఉన్నారు. అంటే ఒక పక్క కక్ష, ఇంకో పక్క ప్రతీకారం, ఈ రెండు కూడా. సో మీ కమెంట్స్ ఏంటి? వీళ్ళ వల్ల అవుతుందా? ట్రంప్ని చంపడం ఇరాన్ వల్ల అవుతుందంటారా? ఇరాన్లో నాయకులు అమెరికా ఈజీగా చంపింది. మరి ఇరాన్ అధికారులు, ముఖ్యంగా ఐఆర్జేసీ అధికారుల వల్ల ఈ నాయకుల్ని హతమార్చడం వాళ్ళకి సాధ్యం అవుతుందా, అవ్వదంటారా? మీ కమెంట్స్ ఏంటి?